ఏంటంటే నిజం పంపు కట్టి మీరు చూసేదో లేదు చెలగలికి దాటిపల్లి పోతావు మీరు ఆపేప్పుడు నాకు పెట్రోల్ ఇచ్చుకోరు ఎట్లా పైపులు వేసినా జై తెలంగాణ జై తెలంగాణ కొబ్బరికాయ కొంచెం కొట్టిన మంచివాడని అడుగుడు గంగాధారి కొంచెం ఇటం జరుగురు మీరు అందరూ అల్లకి కాచుకోరు యూత్ పిల్లలందరూ కూర కాడ అసలు జగిత్యాల పట్టణంలోనే కొత్తవాడ మున్నూరు కాపు అనేది చాలా ఏళ్ళ నుంచి ఇది కళ. మున్నూరు కాపు సంఘభవనం కావాలనుకోవడం ఒక కళగానే ఉండే. ఇవల్ల దానికి తోడుగా మన గౌరవనీయులు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అన్న గారి చొరవతోని 15 లక్షలు తీసుకురావడం జరిగింది. దానికి తోడుగా మన ఇక్కడనే ఉన్న మున్నూరు కాపు ముద్దుబిడ్డ ముద్దం రాములు గారు జాగా ఇవ్వడం చాలా గర్వకారణం. దీనికి మేము అందరం హర్షిస్తున్నాం. జగిత్యాల పట్టణంలోనే ఈ ఒక మున్నూరు కాపుకు ముద్దుబిడ్డ పెట్టిన పేరు కొత్తవాడ. ఈడ సంఘభవనం కట్టాలన్నది కళ ఇవాళ మన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అన్న గారి ద్వారా మన మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణక్క ద్వారా జరగడం ఈరోజు సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన కుల బాంధవులందరికీ మరియు మీడియా మిత్రులందరికీ కౌన్సిలర్లందరికీ నా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అన్ని వర్గాల సంక్షేమం కోసం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రమిస్తూనే ఉన్నారు. మరి మన జగిత్యాల పట్టణంలో ప్రతి ఒక్క వర్గం కోసం, ప్రతి ఒక్క కుల అభ్యున్నతి కోసం, వారి అభివృద్ధి కోసం కూడా మన నాయకులు సంజయ్ అన్న గారు కృషి చేస్తున్నారు. మరి మన ఆడపడుచు కవితక్క గారి సహకారంతో, సంజయ్ అన్న కృషితో సుమారు 50 కోట్ల రూపాయలు మన పట్టణానికి టీయూఎఫ్ఐడిసి నిధులు కేటాయించబడ్డవి. మరి అందులో నుంచి ప్రతి ఒక్క సంఘభవన అభ్యున్నతి కోసం, వాటి సంఘభవన అభివృద్ధి కోసం కూడా వారు సంజయ్ అన్న గారు నిధులు కేటాయిస్తూ వస్తున్నారు. మొన్న వైశ్య సంఘ భవనం, పద్మశాలి సంఘ భవనం, అలాగే గంగపుత్ర సంఘ భవనం, యాదవ సంఘ భవనాలు, మరి మేర సంఘ భవనం, మరి ఈరోజు ఇక్కడ చూసుకున్నటువంటి అయితే ఈరోజు మున్నూరు కాపు సంఘ భవనానికి టీయూఎఫ్ఐడిసి నిధుల నుండి మరి పెద్దలు అడగగానే వెంటనే 15 లక్షల రూపాయలని
సంజయ్ అన్న గారు కేటాయించడం జరిగింది. మరి ఇక్కడ పెద్దలు ముద్దం రాములు గారు మరి స్థలాన్ని దానం చేయడం జరిగింది. మరి సంఘ భవనం కోసం ప్రజల అభ్యున్నతి మరి ఆ వర్గాల అభ్యున్నతి కోసం కూడా పాటుపడుతున్నటువంటి మన నాయకులు సంజయ్ అన్న గారికి సంఘ పెద్దలందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి 14వ వార్డుకు సంబంధించి కూడా మున్సిపల్ నుంచి సుమారు 40 లక్షల రూపాయలను కేటాయించడం జరిగింది. రోడ్లకు డ్రైన్లకు 14 లక్షల రూపాయలు. మరి ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నటువంటి శ్మశాన వాటికకు సంజయ్ అన్న గారి సూచనల మేరకు శ్మశాన వాటిక అభివృద్ధి కోసం 25 లక్షల రూపాయలను కేటాయించడం జరిగింది. తొందరలోనే వాటికి సంబంధించినటువంటి శంకుస్థాపనలు కూడా సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులు మాతృశ్రీ పద్మ గారికి మరి నిరంతరం వార్డు సమస్యలను మా దృష్టికి తీసుకువస్తూ మరి చిన్న వయసులోనే ప్రతి ఒక్క సమస్య మీద సునిశ్చిత దృష్టి సారిస్తూ కూడా మా వరకు సంజయ్ అన్న గారి దృష్టికి తీసుకువస్తున్నటువంటి తమ్ముడు శేఖర్ని సందర్భంగా అభినందిస్తూ మరి ఇక్కడికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కొత్తవాడ మున్నూరు కాపు సంఘ భవన భూమి పూజ కార్యక్రమంలో ఈ సందర్భంలో శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. చాలా రోజుల నుంచి ఈ నిధులు మంజూరై కొంత స్థలం సేకరించడంలో జాప్యంలో కొంత లేట్ అయింది. జగిత్యాల నియోజకవర్గ పరిధిలో ఎన్నడూ లేని విధంగా నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత ప్రియతమ నాయకురాలు కవిత గారు, అప్పటి పార్లమెంట్ సభ్యురాలు, నేటి ఎమ్మెల్సీ వారితో మాట్లాడి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి రకరకాల నిధులుండి నియోజకవర్గంలో మున్నూరు కాపు కుల సంఘాలకు 2 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేయించిన చెప్పి కూడా అందరూ ధైర్యంగా తెలియజేస్తున్నారు. ఇది కొంతవరకు గర్వంగా ఉంది. ఎందుకంటే ఇన్ని పెద్ద జనాభా ఉన్న వాటికి మనం చేయాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో భాగంగా ఇక్కడ 15 లక్షలు, బీట్ బజార్లో 15 లక్షలు కూడా మనం మంజూరు చేసినాం. అదేవిధంగా తిప్పనపేటలో కూడా ఒక 5 లక్షలు, జిల్లా సంఘానికి 5 లక్షలు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే తమ్ముడు నాగనూరులో చేసినాడు, వచ్చిండే నాగనూరు, లచ్చక్కపేట, మోతే, ఈ రకంగా దరూరు, రాయకలు, కటకాపూర్ దానిక ఇటు పెడితే పోచమ్మవాడ గుడికి ప్రతి చోట ఇవన్నీ చూస్తే దాదాపు ఒక 2 కోట్ల రూపాయలకు తగ్గకుండా మనం నిధులు మంజూరు చేసినాం. మరి అదేవిధంగా ఇలా 14వ వార్డు గురించి మనం మాట్లాడుతూ ఉంటే కొత్తవాడికి వస్తుంటే ఇప్పుడు వచ్చేటప్పుడు ఒక 3 మన మహిళా రైతు మన అక్క చెల్లెలు గంపలు పట్టుకొని కూరగాయలు అమ్ముకొని వస్తారు. కారు ఆపినా ఇంత బిజీ ఉన్నా కానీ మా డ్రైవర్లు గన్మెన్లు కూడా ఉంటాయి. మరి ఏ మార్కెట్కి వస్తారు అక్క అంటే మా రైతు బజార్కి వేస్తున్నాం అన్నారు. రైతు బజార్కి వేస్తున్నాం అన్నారు. మూలకు పడ్డ రైతు బజార్ను ఇవాళ మీ సహకారంతో, కౌన్సిలర్ల సహకారంతో, అధికారుల సహకారంతో ఇవాళ ఓపెన్ చేయించిన ఎవ్వరు కూడా నడవదనుకున్నారు. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో మీరు గుర్తించాలి, ఇంకా బోర్డు ఉన్నది, నేను ఇంక ఉంచిన అసలు వాస్తవానికి రైతు బజార్ కాదు, ఇక అద్దు ఈ మార్కెట్ ఇంకా దేనికో తీసుకోరని చెప్పి ఉన్నది. ఇక బీటుకు కాదు, ఇక వేరే డిపార్ట్మెంట్, అసలు రైతులకు సంబంధించిన లేని డిపార్ట్మెంట్. కానీ అది అవసరం అని చెప్పి గుర్తించి అట్లే నుంచి మన ప్రభుత్వం రానప్పుడు నేను ఓడిపోయి ఉన్నా కానీ ఇలా రైతు బజార్ను మనం తీసుకున్నాం. రైతు బజార్ను తీసుకొని ఇలా డెవలప్ చేసినాం. ఇలా బ్రహ్మాండంగా నడుతుంది. చాలామంది అన్నారు గడియారం కాడ చాలు చేస్తే ఇది బంద్ అవుతా అన్నారు. గడియారంగా నడుతుంది. ఎందుకంటే నేను ఇక్కడ పుట్టి పెరిగినోని. ఏ పాటి దూరం నా ఇల్లు పోచమ్మ వాడకును కొత్తవాడకు. చిన్నప్పుడు అంతా దోస్తులు గిదేనే. నా బడే పోచమ్మ వాడకుండే, చిన్నప్పుడు చదువుకున్నా బాడి. పొద్దుగాలు అయితే మా పిట్టరాయమల్ల అన్నే ఉంటుండే, రాయమల్ల నాన్న. ఈ రకంగా ఈ ప్రాంత ప్రజలతో సంబంధాలు ఉన్నారు. ఇవాళ రైతుల కోసం నడుస్తుంది. ఎవరికి వారు సహకరిస్తే ఆ తర్వాత తప్పకుండా అభివృద్ధిలో ముందట చూస్తాం. ఇంతకుముందు అడిగినట్టు వెనకటికెళ్ళి దీన్ని వెనకబడేసినట్టు కాదు. ఇలా శ్మశాన వాటికకు నిధులు ఇచ్చినాం, అతి త్వరలోనే చేస్తాం, చేసి చూపెడుతున్నాం. మీరు చూసి ఇప్పుడు మోతలో ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నాం. మోతతో చింతకుంట వాడకు అడిగి కూడా మన కాపు సోదరులు ఉంటారు, అడగండి. ఎంత ఘోరంగా ఉండేటంటే ముక్కు మూసుకొని పోవాలి చింతకుంట చెరువు పక్కకు. ఇలా బ్రహ్మాండంగా అక్కడ డెవలప్ చేస్తున్నాం 70 లక్షలతో. అట్లనే 25 లక్షలతో మనం కూడా ఇక్కడ ఎస్సీలది, మన మున్నూరు కాపులది 2 కూడా డెవలప్ చేద్దాం. మీ అందరికీ తెలుసు, చీకటి ఉన్నదంటే తమ్ముడు శేఖర్ ఒక మాట చెప్పిండు అప్పట్లో, వెంటనే లైట్లన్నీ వేయించినాం మనం. అట్లనే పోచమ్మ గుడికాడ కానీ, ఆంజనేయ స్వామి గుడికాడ కానీ రూములు కూడా కట్టించినాం. ఈ రకంగా మనం అభివృద్ధిలో వెనుక కాదు ముందటికే ఉంచుదాం. మరి అదేవిధంగా మీ అందరికీ తెలియజేస్తున్నా, నేను ఎప్పుడు కూడా మా డి లచ్చిరెడ్డి సార్కి ఏమంటా అడుగును. మా ముద్దన్ రాజిరెడ్డి కడితే ఆయనతో బిల్లతో రాదా ఏమన్నా అని చెప్పి, ముద్దన్ రాజిరెడ్డి కట్టిన వాటన్నిటి కూడా జల్దీ బిల్లు ఇవ్వాలని చెప్పిన. కానీ ఇది మొదలు పెడితే ఇవ్వాలని చెప్పిన.
మన ముద్దారెడ్డి బిల్లు అని క్లియర్ చేస్తున్నారా లేదా ఎప్పటికప్పుడు ఏం ఆపుతలేం విన్నారా ఇప్పుడు మార్కెట్లో పనిచేసాడు జల్దీ బిల్లు ఇవ్వాలి ఇచ్చిరా చూసిరా కొత్త కూరగాయల మార్కెట్లో బిల్లు కాబట్టి నేను మరి ముద్దారెడ్డి గారిని కొడుతున్నా కాంట్రాక్టర్ గారిని ఈ పని మంచిగా చేసి మా ఆర్ఎండ్బి గారిని కూడా కొడుతున్నా త్వరగా మనం బిల్లు ఇద్దాం తొందరగా చేయాలి తను మంచి కాంట్రాక్టర్. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా ఈ భూమి ఇచ్చిన స్థలదాతలను కూడా మనం మర్చిపోవద్దు. మా గంగారాం గారి మనవలు ముగ్గురు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.